ఇంటికి ఒకరికి పెన్షన్ ఇచ్చినారు. చెక్ డ్యామ్లో మా ఊరికి స్టార్టింగ్ చేసి చెక్ డ్యామ్లో 5 శాంక్షన్ చేసి ఫినిషింగ్ చేసేటివి 5 చెక్ డ్యామ్ ఫినిషింగ్ చేసినారు. స్కూల్ భవనం ఇంతకు ముందు పాత పడిపోయింది, ఫ్రంట్ లో ఉండేది, బ్యాక్ సైడ్ లో స్కూల్ భవనం కొత్తగా కట్టించినారు మన రఘువీరారెడ్డి అన్న గారు. ఊరు బయట నుంచి ఊరు లోపల అంతా కొత్తగా సీసీ రోడ్ వేయించినారు. అప్పట్లో స్టార్టింగ్ లో రేషన్ కార్డులు 50 మందికి రేషన్ కార్డులు కొత్తగా ఇప్పించినారు. సిలిండర్లు మన లేడీస్ అంటే మన మహిళా సంఘంలో అప్పట్లో స్టార్టింగ్ లో సిలిండర్లు 60 మందికి ఇంటికి ఒక సిలిండర్ గా ఫ్రీగా ఉచితంగా ఇచ్చినారు. ఇంతట్లో ముగిస్తా ఉన్నాను. మన సుధాకర్ అన్న గారు మాట్లాడతారు. మన సుధాకర్ అన్న గారికి ఓటేసి గెలిపించాలా. అలాగే ప్రతి ఒక్కరూ 2 ఓట్లు వేసి మన సుధాకర్ అన్న గారిని అట్లాగే మన ఎంపీ గారిని ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇంతసేపు మాట్లాడిన మన నాగేంద్ర ఇంతకు ముందు వైఎస్ఆర్ పార్టీలో ఉండి ఇంత ఘనంగా మాట్లాడుతూ ఉన్నాడంటే మాకి ఎంత ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాడో ఆయనకి కాంగ్రెస్ తరఫున మా అన్నగారు ఒక గండ వేయాలని నేను కోరుకుంటున్నాను. మానవుల్లో మన కొత్తపాలెంలో అందరికీ తెలవాలి. కొత్తపాలెం గ్రామం పెద్దలకు ఈరోజు ఓట్లు అడగడానికి వచ్చిన మనందరి ప్రియతమ నేత డాక్టర్ నీలకంఠపురం రఘువీరారెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాగేంద్ర పార్టీలోకి రావడంతో పాటు వైఎస్ఆర్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో పాటు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రఘువీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు, స్కూల్ భవనము, ఇందిరమ్మ ఇంట్లో, ನಮ್ಮ ರಂಗಸ್ವಾಮಿ ಮುಂಚ್ಕೊಂಡವನು ಅದಕ್ಕೋಸ್ಕರ ಮೊಗಲಲ್ಲಿ ನೆನೆಸ್ಕೊಂಡಿದ್ದೆ. ನನ್ನ ಕ್ಲಾಸ್ಮೇಟ್ ಅಪ್ಪ. ನಾನೇನೋ ಡಿಗ್ರಿ ಓದೆ, ಲಾ ಓದ್ದೆ, ನೀನೆಷ್ಟು ಬಿಟ್ಬಿಟ್ಟೆ. ಸ್ಕೂಲಲ್ಲಿ ಓದೋವಾಗೆ ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟೆ. ಮೊಮ್ಮಕ್ಕಳು ಕೂಡ ಅವಾಗಲೇ ಮದುವೆ ಮಾಡ್ಯವನೆ. ನಾನಿನ್ನ ನನ್ನ ಮೊಮ್ಮಗಳಿಂದ 10 ವರ್ಷ ವಯಸ್ಸು. ಅಲ್ಲ, ಮನೆ ಹತ್ರ ನಿಲ್ಸಿಲ್ಲ ಅಂತ ಬಂದು ಫುಲ್ ಗಲಾಟೆ ಮಾಡೋರಿಗೂ ಓಟ್ ಕೇಳೋದಕ್ಕೆ ಹೋಗಿದ್ದೆ. ಮತ್ತು ಈ ಎಲೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಪ್ರತಿ